అమర మరియు ఋషుల శ్రీరామనవమి. రైలు కూతపెడుతూ దుమ్ముతో నిండిన స్టేషన్లోకి వచ్చింది. అమర మరియు ఆమె తమ్ముడు ఋషి ప్లాట్ఫారం మీదకి దూకారు. ఎక్కడ చూసినా నారింజ మరియు పసుపు రంగు బంతిపూలు కనిపిస్తున్నాయి. ఈ రోజు నానమ్మ ఊర్లో శ్రీరామనవమి వేడుకలు మొదలయ్యాయి. గాలిలో డప్పుల శబ్దం, పాటలు వినిపిస్తున్నాయి. నాన్నమ్మ గేటు దగ్గర చిరునవ్వుతో ఎదురు చూస్తోంది. ఆమె అమరను గట్టిగా హత్తుకుంది. ఆ హత్తుకోవడంలో ఎంతో ప్రేమ కనిపిస్తోంది. ఇప్పుడేనా రావడం అని ఆమె ఆప్యాయంగా పలకరించింది. ఊరంతా మామిడి తోరణాలతో అలంకరించబడి ఉంది. అందరూ శ్రీరాముడి పుట్టినరోజు వేడుకల కోసం సిద్ధమవుతున్నారు. శ్రీరామనవమి వస్తున్నది కదా అని. ఇంటి లోపల ముగ్గు ఎలా వేయాలో నానమ్మ వారికి చూపిస్తోంది. శ్రీరాముడు ఎల్లప్పుడూ పెద్దలను గౌరవించేవాడు అని నానమ్మ వివరించింది. అమర శ్రద్ధగా వింటూ నాన్నమ్మ ముగ్గును నేర్చుకుంటోంది. వంటగదిలో బెల్లం మరియు మిరియాలతో చేసిన పానకం తయారు చేయడంలో ఋషి నానమ్మకు సహాయం చేస్తున్నాడు. శ్రీరాముడు ఒక చిన్న ఉడత పట్ల కూడా ఎంత దయగా ఉండేవాడో నానమ్మ ఒక కథ చెప్పింది. ఋషి కూడా దయగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. గుడికి వెళ్లడానికి బట్టలు వేసుకునే సమయం వచ్చింది. అమర మెరిసే లెహంగా వేసుకుంది. ఋషి మెత్తని కాటన్ కుర్తా వేసుకున్నాడు. వారు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఏమి జరిగినా రాముడు ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు, ఎందుకంటే ఆయన హృదయం ప్రశాంతంగా ఉండేది అని నానమ్మ చెప్పింది. గ్రామంలోని గుడిలో గంటలు గణగణ అని మ్రోగుతున్నాయి. అంతటా అగరబత్తీల వాసన వస్తోంది. జనాల మధ్య నడుస్తున్నప్పుడు నాన్నమ్మ ఋషి చేతిని పట్టుకుంది. ఇతరులకు సహాయం చేయడమే ఈ రోజును జరుపుకోవడానికి ఉత్తమ మార్గం అని నాన్నమ్మ చిన్నగా చెప్పింది. వారు పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించబడిన రాముడు మరియు సీతమ్మల అందమైన విగ్రహాలను చూశారు. శ్రీరాముడు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండేవాడని నానమ్మ చెప్పింది. అమర వెలుగుతున్న దీపాలను చూస్తూ తను కూడా ఆ వీర యువరాజులాగే ఎప్పుడూ నిజం చెప్పాలని నిర్ణయం తీసుకుంది. పూజ తర్వాత అందరూ కలిసి అన్నదానం అనే విందులో పాల్గొన్నారు. అతిథులకు చల్లని పుచ్చకాయ ముక్కలను వడ్డించడంలో అమర నానమ్మకు సహాయం చేస్తోంది. నక్షత్రాలు వచ్చిన తర్వాత వారు వెన్నెల్లో అరుగు మీద కూర్చున్నారు. ఋషి ఇంకో కథ చెప్పమని అడిగాడు. రాముడి మంచితనం వల్ల ప్రపంచమంతా ఎలా వెలిగిపోయిందో నానమ్మ వివరించింది. నువ్వు నిజాయితీగా దయతో ఉన్నప్పుడు నీలో కూడా రాముడి వెలుగు చూడవచ్చు అని అంది నానమ్మ. ఆ రోజు రాత్రి పిల్లలిద్దరూ చక్కగా నిద్రపోయారు. వారి కలల్లో శ్రీరాముని విల్లు కనిపించింది.